తల్లికి ఎన్ని కష్టాలు. మహబూబాబాద్ జిల్లా నడివాడ గ్రామానికి చెందిన సుంకరి హిమబిందు తన చిన్న వయసులోనే తండ్రిని కోల్పోయింది. తల్లి కష్టపడి చదివించింది. మొదటి నుంచి చదువులో టాపర్. నరసింహులపేట మండలం కొమ్మోల మంచ గ్రామానికి చెందినటువంటి మేనమామతో వివాహమైంది. గర్భం దాల్చి 12 ఆడపిల్లకు జన్మనిచ్చింది. కానీ అంతలోనే ఆమెను విధి వధించింది. భర్త ఆన్‌లైన్ బెట్టింగ్‌లకు, మద్యానికి అలవాటు పడి ఉన్న కాస్త డబ్బులు మరియు భూమిని అమ్ముకొని నష్టపోవటంతోటి మానసికంగా కృంగిపోయి ఆత్మహత్య చేసుకున్నాడు. ఇక చదువుకోవాలన్న సంకల్పంతో మానుకోటలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఇంటర్ పరీక్ష రాసి 1000 మార్కులకు గాను 985 మార్కులు సాధించింది. డాక్టర్ కావాలన్న పట్టుదలతో ముందుకు వెళతానని, ప్రభుత్వం ఆర్థికంగా సహాయం అందించాలని వేడుకుంటుంది. నాన్నగారిని కోల్పోయాను. దాని తర్వాతకి యాక్చువల్గా మేము బేసిక్గా పూర్ అయినా అమ్మ వెనక్కి రాకుండా నన్ను కష్టపడి కూలి పనికి పోతూ నన్ను చదివించింది. నేను ఫ్రమ్ 5th వరకు హై స్కూల్లో చదువుకున్నా. నెక్స్ట్ మోడల్ స్కూల్లో 10th వరకు చదువుకున్నా. 6th నుండి 10th వరకు. ఫస్ట్ నుండి కూడా కొంచెం మంచిగా చదివే స్టూడెంట్నే. 10thలో నాకు 10/10కి 9.8 వచ్చినాయి. దాని తర్వాతకి ఇంటర్కి కాలేజ్లో జాయిన్ అయిపోయినా. ఇంటర్మీడియట్లో కూడా బాగానే చదివిన. 440కి 433 వచ్చినాయి. దాని తర్వాతకి కొన్ని పర్సనల్ ఇష్యూస్ వల్ల మ్యారేజ్ అయిపోయింది. మ్యారేజ్ అయిపోయినాక సరే చదువుదాంలే అనుకున్నా కానీ మమ్మల్ని మా హస్బెండ్ ఒప్పుకోకపోవడం వల్ల నేను చదువుకోలేకపోయినా. దాని తర్వాతకి కొంత బాగుందిలే అనుకున్న టైంకి ఒక 2 years తర్వాతకి అంటే ఇప్పుడు రీసెంట్గా మా హస్బెండ్ కూడా ఎక్స్పైర్ అయిపోయారు కొన్ని పర్సనల్ హెల్త్ ఇష్యూస్ వల్ల. దాని తర్వాతకి మరి నెక్స్ట్ ఏంటి, నాకు పాప ఉంది అనేసి నేను ఇంట్లోనే కూర్చోకుండా మా పేరెంట్స్ ప్రోత్సాహం వల్ల వాళ్ళు నన్ను ఎంకరేజ్ చేస్తూ చదువుకోవాలి, నువ్వు బాగా చదువుతావు కనుక సెటిల్ అవుతావు, నీ కాలమే నువ్వు నిల్చోవాలి, నీ పాపను నువ్వు చూసుకోవాలి అని చెప్తే నేను మళ్ళీ ఇక దాంట్లో నుండి బయటకు వచ్చేసి నేను కాలేజ్కి వెళ్ళడం స్టార్ట్ చేసిన. వెళ్ళి మన మహబూబాబాద్ గవర్నమెంట్ కాలేజ్లో జాయిన్ అయిపోయినా. నేను ఒకసారి పాప ఉండడం వల్ల రెగ్యులర్ కాలేజ్కి అయితే అటెండ్ కాలేకపోయినా. అప్పుడప్పుడు వెళ్ళినా కూడా కాలేజ్ వాళ్ళు నాకు బాగా ప్రోత్సహించారు. మంచిగా కోఆపరేట్ చేసి మంచిగా స్పెషల్ క్లాస్ కూడా ఇస్తుండే. నాకు కాలేజ్ ఫీజు ఫైనాన్షియల్గా మంచిగా లేకపోవడం వల్ల కాలేజ్ ఫీజు కట్టలేకపోయినందువల్ల కూడా మా ప్రిన్సిపల్ సార్ సదానంద సారే నా ఎగ్జామ్ ఫీజు కట్టారు. నెక్స్ట్ ఇక నేను సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ అటెంప్ట్ చేసిన. ఇక మంచిగా చదువుకొని ఇంటికి వచ్చి పని చేసుకొని పాపను చూసుకొని చదువుకుంటుండే. నైట్ 12 వరకు చదువుకొని సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ అటెంప్ట్ చేసి ఇక టోటల్లీ 1000కి 985 మార్క్స్ తెచ్చుకున్నా. అసలు అయితే యాక్చువల్గా నా ఫైనాన్షియల్ బేస్ బాగాలేదు, చాలా బేస్. ఫస్ట్ నుండి మేము పూర్, చదువుకోవాలని ఆశ ఉంది కానీ ఈ జీవితం నాకు ఏదైతే ఎదురు దెబ్బలు ఇచ్చిందో నేను అవన్నీ తట్టుకుని కూడా ముందుకు సాగుతూ వచ్చిన. కానీ ఇప్పుడు నా ఫైనాన్షియల్గా మంచిగా లేకపోవడం వల్ల నేను వెనక్కి ఆగిపోతానేమో అనిపిస్తుంది. నాకు బేసిక్గా నా ఫ్యామిలీ సపోర్టర్స్ కూడా ఎవరు లేరు. మేము ఫైనాన్షియల్గా వీక్ కనుక నాకు ప్రభుత్వం కానీ ఎవరైనా దాతలు ఉంటే నాకు హెల్ప్ చేస్తే నా జీవితానికి ఎంతో ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను. మీ వల్ల నేను ముందుకు సాగగలుగుతాను, నా గోల్ రీచ్ అవ్వగలుగుతాను. నా గోల్ వచ్చేసి నేను MBBS చేయాలని చిన్నప్పటి నుండి అనుకుంటుండే. నీట్ ట్రై చేస్తున్నా, రాస్తున్నా. అయితే యాక్చువల్గా ఈ ప్రిపరేషన్ అయితే ఏం కాలేదు నేను ఇప్పటి వరకు, ఎందుకంటే పాపను చూసుకోవడానికి నాకు సరిపోయింది ఈ టైంలో. తర్వాతకి ఒకవేళ రీచ్ కాలేకపోతే నేను లాంగ్ టైం అన్న తీసుకొని నేను అచీవ్ చేసుకుంటాను అనుకుంటున్నా. కాకపోతే నాకు మీ సహాయం అవసరం. మన తెలంగాణ ప్రభుత్వం, మన ముఖ్యమంత్రి గారు నన్ను చేరదీసి నాకు ఏమైనా సహాయం చేసినట్లయితే నా పై చదువుల కొరకై నేను మంచి స్థాయిలో ఉంటాను. నేను జీవితాంతం వాళ్ళకి రుణపడి ఉంటాను. అది తెలంగాణ ప్రభుత్వం ఏదైతుందో దాన్ని నేను గుర్తుపెట్టుకుంటాను ఎల్లవేళదని నేను అనుకుంటున్నాను. నా క్యాస్ట్ వచ్చేసి BCD అండి, ముదిరాజ్. థ్యాంక్ యూ. ఎప్పుడు మీకు ఏ సంవత్సరంలో పెళ్ళి అయిందమ్మా? నాకు 2023లో అయిపోయింది సార్ మ్యారేజ్. ఫస్ట్ ఇయర్ కంప్లీట్ కాగానే మా హస్బెండ్ వాళ్ళు వచ్చి మునిగలేడు. మ్యారేజ్ అయిపోయాక బాగానే ఉన్నాం 1 year దాకా. దాని తర్వాత మాకు ప్రెగ్నెంట్ అంటే 2023లోనే మ్యారేజ్ అయిపోయాక ప్రెగ్నెన్సీ వచ్చింది. దాని తర్వాత నేను మా అమ్మ వాళ్ళ దగ్గర ఉండిపోవాల్సి వచ్చింది. దానివల్ల అతను ఒంటరిగా ఉండడం, ఆన్లైన్ గేమ్స్కి అలవాటు అయిపోవడం, వాటికి బాగా అడిక్ట్ అయిపోయాడు. ఆయన బేసిక్గా పర్సన్ కొంచెం దేనికైనా అడిక్ట్ అయితే బయటికి రాలేడు బేసిక్గానే. అవి నాకు తెలియలేదు ఇట్లా గేమ్స్ ఆడుతున్నాడు అట్లా అని. ఇంకా నాకు డెలివరీ అయిపోయి పాప కొంచెం పెద్దగా అయింది, అప్పటిదాకా కూడా నాకు తెలియలేదు. దాని తర్వాత సడన్గా తెలిసింది చాలా అప్పులైనవి, ఇట్లా ఇదే అంటే
అది మానసికంగా అట్లా అదే బాధలో ఉండిపోతున్నాడు. సరిగా ఉండట్లే, ఇంట్లో బాగా గొడవలు జరుగుతున్నాయి. పైసలు అని మా ఇంట్లో కూడా వచ్చి మమ్మల్ని కొట్టడం గొడవలు చేయడం చేస్తున్నాడు. ఎందుకు ఇట్లా అని అనుకున్నాక కొన్ని డేస్కి తెలిసిపోయింది. అతని బయటకు ఓపెన్గా చెప్పేసిండు, ఇట్లా బాగా అప్పులైనవి, ల్యాండ్ అమ్మేలా ఉన్నది అనేసి చెప్పేస్తే, సర్లే ఇప్పటికైనా ఏం పోయింది లేదు, ఇప్పటికైనా నువ్వు ల్యాండ్ అమ్మేసి మంచిగా ఉండు, వాటిని అప్పులు కట్టేసి మంచిగా ఉందాం, ఎందుకు మంచి పెళ్లి చేసుకున్నప్పుడు మంచిగా ఉండాలి కదా అనేసి మేము అనుకున్నాము. ఆ ల్యాండ్ అమ్మింది, కానీ ల్యాండ్ అమ్మిన పైసలు కూడా ఇట్లనే ఆ గేమ్స్కే పెట్టేసిండంట. దాని తర్వాత ఇంకా అతను అట్లనే చేయడం, నేను అట్లనే దూరం అయిపోవడం అతనికి, ఇంకా అట్లనే అదే ట్రాన్స్లో ఆయన ఉండిపోయి, ఇంకా నాకు ఇంతే, ఇక నేను ఆ పరిస్థితి ఇట్లానే ఉండిపోతుంది, మేము దూరం అయిపోతాం, ఇంక ఇట్లానే ఉంటాం, నేను బయటికి రాలేను అని నేను మెంటల్గా కొంచెం కంట్రోల్ లేకుండా మెంటల్గా డిస్టర్బ్ అయిపోయి అప్పులు అనేది కూడా ఇంకా అప్పులు పెరిగిపోయినాయి. ల్యాండ్ పోయింది ప్లస్ అప్పులు కూడా పెరిగిపోయినాయి. ఆ ల్యాండ్ అమ్మిన పైసలు కూడా అప్పులు కట్టకుండా గేమ్లోనే పెట్టి ఆడినంట. ఇవన్నీ ఉండేసరికి ఇంకా చాలా అప్పులు అయిపోయినాయి. నేను వాటి అమ్మాయిని పెళ్లి చేసుకున్నా, ఇటు నాకు పాప ఉంది, నా వే కరెక్ట్ లేదు, నేను వాళ్ళ ఇంటికి వెళ్ళి కొడుతున్నా, వాళ్ళ అమ్మని చచ్చిపోయేదాకా తెచ్చిన తల మీద కొట్టి తల వాళ్ళ కొట్టి అని అన్నీ ఆలోచించుకొని ఆయన ఇక మెంటల్గా కొంచెం డిస్టర్బ్ అయిపోయి ఆయన కూడా సూసైడ్ చేసుకున్నాడు సార్. అతను చనిపోయినప్పుడు మా పాపకు వచ్చి 11 months. ఆయన ఇప్పుడు పోయిన 2025లో జూన్కి 14 చనిపోయారు. ఇప్పటికీ మళ్ళీ జూన్ 14 వస్తే 1 year అయిపోయింది సార్. ఆన్లైన్లో అవేటర్ సార్, అవేటర్ గేమ్ అని మన సైట్ ఉంటుంది, ఇంటర్నేషనల్గా వచ్చేది. అవేటర్ గేమ్ ఆడుతుండే సార్. చాలాసార్లు చూసిరు వాళ్ళ అన్నవాళ్ళు, వాళ్ళ పెద్దమ్మ కొడుకులు అందరు చెప్పడానికి చాలా ట్రై చేసిరు. ఫ్యామిలీ మీట్స్ అంటే ఫ్యామిలీ వాళ్ళందరినీ పిలిపించుకొని అట్లా పంచాయలు కూడా చేపించినాం. బయట వాళ్ళతో ఎందుకు చెప్పిస్తే కోపం వస్తుంది, మన వాళ్ళు మనకు చెప్పుకుంటే వింటర్లే అనేసి అట్లా కూడా చాలా ట్రై చేసినాం సార్. కాకపోతే అసలు నిండేది ఆ పర్సనే బేసిక్గా దేనికన్నా అడిక్ట్ అయితే అసలు బయటికి రాలేడు. అందువల్ల ఇంకా అతను అందులోనే ఉండిపోయి ఇంకా నా వల్ల కూడా కాలేదు. అప్పుడు నాకు పాప ఉండడం, ఇటు మమ్మీ నాకు సింగిల్ మదర్ అవ్వడం, అతను మమ్మీని బాధ పెట్టడం, మమ్మీని బాధ పెడితే నాకు చాలా బాధ అనిపించడం. నేను మా మామయ్యని చేసుకుంటే ఇట్లా చేస్తున్నాడు ఏంది, నాకున్న ఒక్కగాని ఒక మమ్మీనికి ఇంత ఘోరంగా ఇట్లా చేస్తున్నాడు, ఇంత బాధ పెడుతున్నాడని నేను ఆ బాధలో ఉండిపోవడం, ఇంకా ఎవరి కోసం వారు ఆలోచించుకోలేని పరిస్థితి అయిపోయినప్పుడు ఇంకా అతను అదే మానసికంగా అట్లా వేదన చెంది అతను సూసైడ్ చేసుకున్నారు సార్.